Hello, good morning. All of you, good morning. GDC Women, Vanaparthi, Department of Political Science. My name is L. Pushpa, lecturer. Today topic is Thomas Hobbes, final year, 5th semester. థామస్ హాబ్స్ పరిచయం. రాజ్య అవతరణ సిద్ధాంతంలోని అత్యంత ప్రజాదరణ పొందిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. రాజకీయ వ్యవస్థలో రాజ్యం ఏర్పడక ముందున్న సామాజిక వ్యవస్థను ప్రభుత్వం అనే రాజకీయ సంస్థలు లేవు. అంటే రాజ్యం ఏర్పడక ముందు ప్రభుత్వము రాజకీయ సంస్థలు అనేటివి లేవు, ఉండేటివి కావు. సహజ న్యాయాన్ని అమలుపరుస్తూ గతంలో ప్రజలు నివసిస్తూ ఉండేవారు. ప్రాకృతిక వ్యవస్థలో మానవుని పరిస్థితి గురించి భిన్న అభిప్రాయాలు ఉండడం అనేది జరిగింది. ప్రాకృతిక వ్యవస్థలో ప్రాచీన నాగరిక మానవుడు సుఖంగా హాయిగా ఉండేవాడని కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయం. దీనికి భిన్నంగా అనాగరిక మానవుని జీవనం ఆశలతోనే ఉండేదని, బలవంతుడిచే రాజ్యం అనే భావన ఏర్పడి సహజమైన న్యాయ సిద్ధాంతాలు, స్వేచ్ఛ, సమానత్వం రాజ్యావతరణకు తోడ్పడ్డాయని చెప్పవచ్చు. హాబ్స్ జీవిత చరిత్ర. యూరప్ రాజనీతి తత్వంలోని థామస్ హాబ్స్ ప్రథముడు. నిర్దిష్టమైన పద్ధతిలో రాజనీతి తాత్విక భావాలను ప్రతిపాదించిన వారిలో హాబ్స్ మొదటి వ్యక్తి. బ్రిటిష్ చరిత్రలోని అత్యంత ఉత్తేజకరమైన కాలంలోనే హాబ్స్ జీవించాడు. ఇతడు క్రీస్తు శకం 1588 సంవత్సరంలో ఇంగ్లాండ్కు చెందిన వ్యక్తి. వెస్ట్ పోర్టులోని నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఇతని యొక్క తండ్రి మతాధికారి, క్రైస్తవ మత సిద్ధాంతాలను బోధిస్తూ ఉండేవాడు. హాబ్స్ చిన్నతనంలోనే అనేక సమస్యలను ఎదుర్కోవడం అనేది జరిగింది. 15వ ఏట ఆక్స్ఫర్డ్లోని మెక్డాలెన్ కళాశాలలో ప్రవేశించిండు. 1608 సంవత్సరంలో పట్టభద్రుడయ్యాడు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో నేర్చుకున్న విద్య హాబ్స్కి ఏమాత్రము ఉపయోగపడలేదు. ఈ విద్య నిరుపయోగమైనది. ఈ దశలోని హాబ్స్ అనేక ప్రాచీన తత్వవేత్తల మనోభావాలను అర్థం చేసుకున్నారు. ప్రముఖంగా గ్రీక్ తత్వవేత్త అరిస్టాటిల్ తాత్విక భావాలను కూలంకుషంగా ఆకలింపు చేసుకోవడం అనేది జరిగింది. యూరప్ రాజకీయాల్లో నెలకొన్న నిరపేక్ష రాచరిక ప్రభుత్వ విధానాన్ని హాబ్స్ ఆకట్టుకున్నది. రాచరిక వ్యవస్థలోని పరిపాలన విధానం అవగాహన చేసుకొని హాబ్స్ ప్రజాస్వామ్య వ్యతిరేక దృక్పథాన్ని అనుసరించేటట్లు చేశాడు. ఇంగ్లాండ్లో జరుగుతున్న అంతర్యుద్ధాలకు హాబ్స్ పారిపోయి ఫ్రాన్స్కు పారిపోయాడు.
1650 సంవత్సరంలో లివియథాన్ అనే ప్రసిద్ధి చెందిన గ్రంథాన్ని రచించాడు. అందులోని అనేక అంశాలను రాచరిక వ్యవస్థ సమర్థిస్తూ చెప్పడం అనేది జరిగింది. పోప్ వ్యవస్థను కూడా వ్యతిరేకించాడు. కాబట్టి ఇతడు ఫ్రాన్స్లో జీవించడం కష్టమైంది. అందువల్ల ఇతడు దారిలో ఒక రహస్యంగా ఉండి ఇంగ్లాండ్కు రావడం జరిగింది. రాజకీయ విషాదాల నుంచి దూరంగా ఉండాలనుకున్నాడు. ఈ విధంగా తను ఒక ప్రపంచ ప్రసిద్ధి చెందిన లివియథాన్ అనే గ్రంథాన్ని రచించడం అనేది జరిగింది. దాంట్లో రాజ్య అవతరణ ఏ విధంగా ఉంటుంది, రాజు ఏ విధంగా సార్వభౌమాధికారి ఏ విధంగా తన యొక్క అధికారాన్ని చేపట్టాలి, వాటన్నిటి గురించి చాలా కులంకుషంగా వివరించిన వ్యక్తి మనకు థామస్ హాబ్స్ కనిపించడం అనేది జరుగుతుంది. హాబ్స్ యొక్క రచనలు: సిటిజన్ 1642లో రచించాడు. లెవియథాన్ అనే గ్రంథం ప్రసిద్ధి చెందిన గ్రంథం. 1651లో దీన్ని రచించడం అనేది జరిగింది. డిసివి, ఇలియడ్ ఇది అనువాద గ్రంథం. ఒడస్సీ కూడా అనువాద గ్రంథం. డిస్కార్పోల్ మానవ స్వభావం, కార్పోల్ పాలిటిక్స్, థూసిడైడ్స్ ఈ విధంగా తన యొక్క రచనలుగా మనం చెప్పుకోవచ్చు. హాబ్స్ సిద్ధాంత వివరణ: శాస్త్రీయ భౌతికవాదం. శాస్త్రీయ భౌతికవాదం. థామస్ హాబ్స్ లెవియథాన్ అనే గ్రంథాన్ని సామాజిక ఒడంబడిక సిద్ధాంతం గురించి వివరించడం జరిగింది. అంటే ఆనాటి ఇంగ్లాండులో చెలరేగిన అంతర్యుద్ధాలు వల్ల ఏర్పడిన పరిస్థితులను, రాజ్యావతరణ పట్ల హాబ్స్ అభిప్రాయం కేంద్రీకరించి క్లిష్ట పరిస్థితి నుంచి దేశాన్ని కాపాడాలని, శాంతి భద్రతలను నెలకొల్పాలని, సర్వ అధికారాలు గల సార్వభౌముడు అవసరమని హాబ్స్ భావించాడు. అంటే ఇంగ్లాండును కాపాడడం కోసం సర్వ అధికారాలతో కూడుకున్న రాజు కావాలి, శాంతి భద్రతలను పరిరక్షణ చేయాలి. ఈ ఇంగ్లాండ్ని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దాన్ని పరిరక్షించాలని హాబ్స్ భావించాడు. హాబ్స్ ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాజ్యానికి తిరుగులేని నిరపేక్ష రాజ్యాధికారం, సార్వభౌమాధికారి కావాలని విపులీకరించాడు. నిరపేక్షమైన సార్వభౌమాధికారి కావాలని ఇతడు భావించడం అనేది జరిగింది. దీని నిరంకుశాధికారంగా భౌతికవాద సిద్ధాంతాలకు దీన్ని ఆధారం చేశాడు. భౌతికవాద సిద్ధాంతాలకు ఆధారం చేశాడు. తనకు ముందున్న తత్వవేత్తలు అందరూ మాకియావెల్లి, బోర్డిన్ చారిత్రక దృక్పథాన్ని భిన్నంగా ఈ వాదాన్ని కొనసాగించగా, బోర్డిన్ నిరంకుశ రాజ్యాధికారాన్ని సమర్థించి మాకియావెల్లి రాజకీయాలకు, నైతిక మత సూత్రాలకు నుంచి పూర్తిగా వేరు చేశాడని, నిరంకుశ రాజరిక వ్యవస్థను సమర్థించడం, నిరంకుశ రాజ్య వ్యవస్థను సమర్థించాడు. ఒక దైవదత్తాధికార సిద్ధాంతముగా నిలిచిపోలేదు హాబ్స్. అంటే ఇక్కడ దైవదత్తాధికార సిద్ధాంతానికి ఎక్కడ తావు లేదు మనకు హాబ్స్ చెప్పిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతాల్లో. ఇతడు మతాన్ని కానీ, రాజ్యాన్ని కానీ, మత రాజకీయాలను కానీ బోధించలేదు. దీని రేఖాగణితానికి పోల్చి భౌతిక శాస్త్రానికి అనువాదించి చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే భౌతికవాదం, రేఖాగణితం ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి దీన్ని కూడా సమాజంలో అన్వయిస్తే బాగుంటుంది, ఇలాంటి ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయని హాబ్స్ యొక్క అభిప్రాయం. శాస్త్రీయమైన పరిశీలనలో దీన్ని రాజ్యావతరణను తీసుకురావడం అనేది జరిగింది.
మానవ స్వభావం. మానవ స్వభావం. హాబ్స్ రచించిన లెవియథాన్ అనే గ్రంథం రాజనీతి శాస్త్రానికి సంబంధించిన సమగ్ర రచనగా గ్రంథాల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో మొదటిది 11 భాగాలుగా ఉండడం అనేది జరిగింది. ఇందులో వ్యక్తి లక్షణాలను, అనేక అంశాలను, ప్రవర్తనను, స్వభావాపేక్షలను గురించి వివరించడం అనేది జరిగింది. హాబ్స్ ఎక్కువగా వ్యక్తి సాధారణ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తాడని చెప్పడం అనేది జరిగింది. వ్యక్తి తమ యొక్క సాధారణ ప్రయోజనాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడని చెప్పడం అనేది జరిగింది. మానవుడు స్వార్థపరుడు, స్వలాభాపేక్షతోని జీవన విధానం కొనసాగిస్తూ ఉంటాడని పేర్కొనడం అనేది జరిగింది. జీవన విధానం కొనసాగిస్తూ ఉంటాడని పేర్కొనటం అనేది జరిగింది. మానవుల్లోని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, ఒకే రకమైన శరీరతత్వం ఉన్నప్పటికీ కూడా ప్రతి వ్యక్తి అవసరాలను, కోరికలను నెరవేర్చే ప్రయత్నం చేస్తాడు. రాజ్య అవతరణకు పూర్వం మానవుడు జీవించిన స్థితినే రాజ్య అవతరణకు ముందున్న వ్యవస్థనే ప్రాకృతిక వ్యవస్థ అనడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంలో హాబ్స్ మానవులపై తన భావాలను వెళ్ళజెప్పాడు. ఇక్కడ మానవుడు, హాబ్స్ ప్రకారం మానవుడు స్వతహాగా స్వార్థపరుడు, క్రూరుడు, అవినీతిపరుడు, ఎల్లప్పుడూ తన భద్రత గురించి, తన అధికారం గురించి, మానవుడు సంఘ వ్యతిరేక జంతువు అని, దురాలోచనలు ఉన్న వన్య ప్రాణి అని వర్ణించాడు. సమాజంలో అధికారం, గౌరవం కోసం ఒకరితో ఒకరు పోటీ పడి ప్రమాదకరమైన ఘర్షణలను దారితీస్తుందని, ఈ ప్రాకృతిక వ్యవస్థలో దుస్థితి ఏర్పడుతుందని హాబ్స్ భావించాడు. ప్రాకృతిక వ్యవస్థలో నివసించే ప్రజలందరూ ఒడంబడిక చేసుకొని రాజకీయ సంఘాన్ని ఏర్పరచుకుంటారని హాబ్స్ అభిప్రాయం. మానవుడు పదార్థమే కాకుండా రాజ్యం అనే మానవ నిర్మితిని ప్రాకృతిక సమాజంలో ఒక భాగమని పేర్కొన్నాడు. మానవుని కార్యక్రమాలకు ఒక పరిమితం అంటూ లేదు. ఒక లక్ష్యం నెరవేరడంలో లక్ష్య సాధన ప్రారంభమవుతుంది. మంచి చెడులు మానవుని ఇష్టాయిష్టాలు ఆధారపడి ఉంటాయి. మంచి చెడుల సాపేక్షకంగానే కాకుండా కేవలం వ్యక్తిగతమైనవి కూడా. మానవుని రాగద్వేషాలను కోరిక, ద్వేషం అని ఈ రెండింటి మధ్య విభజించడం అనేది జరిగింది. మానవుల మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదని, మానవులు ప్రకృతి సమానంగా చేసింది, శారీరక తెలివితేటల్లో వారు సమానులేనని హాబ్స్ ఉద్దేశం. ఈ విధంగా మానవుని యొక్క స్వభావము స్వార్థపరుడు, ద్వేషపరుడు, అవినీతిపరుడు, నిరంతరం తన యొక్క ఆలోచనలు మాత్రమే కలిగి ఉన్న మానవుని, ఇలాంటి క్రూరమైన మానవుని క్రమబద్ధంలోకి తీసుకురావాలంటే నిరంకుశమైన రాజ్యాధికారమే అవసరం అని చెప్పి హాబ్స్ చెప్పడం అనేది జరిగింది. ప్రాకృతిక వ్యవస్థలో మానవుడు సంఘంతో అవసరం లేకుండా నివసించేవాడు. ప్రాకృతిక వ్యవస్థ అంటే రాజ్యానికి ముందున్న వ్యవస్థను ప్రాకృతిక వ్యవస్థ అంటాం. అంటే ఇక్కడ రాజ్యానికి మానవునికి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ వ్యవస్థలో దండనాధికారం లేకపోవడం వల్ల ఒకరికొకరు ఘర్షణలకు పడుతూ ఉండేవారు అని హాబ్స్ అభిప్రాయం. అంటే ఎవరికి వాళ్ళ జీవన విధానం కొనసాగించడం అనేది జరిగేది. దండనాధికారం అనేది లేదు, రాజ్యము చట్టం అనేటివి లేవు అని హాబ్స్ యొక్క అభిప్రాయం. సార్వభౌమాధికారం గల పాలకుడు లేని ప్రాకృతిక వ్యవస్థలో మానవులు నిరంతరం
పోరాడుతూ ఒకరిపై ఒకరు విశ్వాసం లేకుండా మృగప్రాయంగా జీవితాన్ని గడిపేవారు. హాబ్స్ ప్రజలను సంపూర్ణమైన సమర్థుడని భావించాడు. ఈ స్వార్థ మానవుని అవినీతికరమైన అవమానకరమైన సంఘటనల నుంచి కార్యక్రమాల నుంచి ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. దీనితో ప్రజలు పోటీపడి వ్యక్తికి మరొక వ్యక్తిని నివేదించడం, బాధ పెట్టడం, దోపిడీ చేయడం, శిక్షించడం మొదలైనవన్నీ ఉండడం అనేది జరిగింది. ఇక్కడ సహజ హక్కుల అనే భావన ఉండదు. ఎవరిది బలవంతులేదే ఇక్కడ రాజ్యంగా కొనసాగించడం అనేది జరుగుతుంది. క్రూర పాలన, వన్య మృగ పాలన ఉండడం అనేది జరుగుతుంది. ప్రాకృతిక వ్యవస్థలో అల్లకల్లోలమైన గందరగోళమైన రక్తపాతం ప్రబలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పరస్పర దుస్థితి నుంచి మానవుని విముక్తి కావాలంటే ఇలాంటి వన్యమృగం పాలన నుంచి, అటవిక న్యాయం నుంచి మానవుల్ని పరిరక్షించాలంటే ఒడంబడిక అవసరమని ఇక్కడ హాబ్స్ వివరించడం అనేది జరిగింది. ఒడంబడిక ఏకైక మార్గం అని హాబ్స్ భావించడం అనేది జరిగింది. సామాజిక ఒడంబడిక. ప్రాకృతిక వ్యవస్థ మానవ సహజమని చెప్పడం అనేది జరిగింది. ఇలాంటి దుర్భరమైన జీవితాన్ని అనుభవించిన ప్రజలు గొప్ప సంచలనం ఏర్పడి ప్రజలందరూ సమిష్టిగా నివసించడం కోసం ప్రజలందరూ కలిసి జీవించాలనే ఆలోచన ప్రారంభం కావడం అనేది జరిగింది. మానవులు సాధారణంగా శాంతిని, సమిష్టి జీవితాన్ని కోరుకుంటారు. అనుభవంతో వివేకవంతుడవుతాడు. కాబట్టి హాబ్స్ అభిప్రాయంలో ప్రజలందరూ ఈ దుస్థితి నుంచి విముక్తి పొందడానికి ప్రజలకు తమ మధ్య ఒడంబడిక అంగీకారం అవసరమైందని హాబ్స్ పేర్కొన్నాడు. సమాజంలో ఉన్న ప్రజలందరూ ఏకగ్రీవంగా తమ యొక్క హక్కులను సర్వజన సమ్మతి ద్వారా పొంది ఒక వ్యవస్థకు అప్పగించడం అనేది జరిగింది. తద్వారా నిరపేక్ష సార్వభౌమాధికార రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించగల హాబ్స్ పేర్కొనడం అనేది జరిగింది. ఇక్కడ ప్రజలకు మధ్య ఒడంబడిక జరిగింది. సార్వభౌమాధికారి ఇందులో బద్ధుడు కాడు. అంటే ఒకరి హక్కులను ఒకరు అలా బదిలీ చేసుకొని ఒక వ్యవస్థకు అప్పజెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ప్రజల సర్వజన సమ్మతిని వ్యవస్థకు అప్పగించడం, సర్వజన సమ్మతి పొందిన ఒక వ్యవస్థకు అప్పజెప్పడం అనేది జరిగింది. తద్వారా నిరపేక్షమైన రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించగలడని హాబ్స్ పేర్కొన్నాడు. ఇతడు సార్వభౌమాధికారి ఒప్పందంలో భాగస్వాముడు కాడు. ప్రభుత్వానికి మధ్య ఎలాంటి వ్యత్యాసము చూపలేదు. ఇతని ఉద్దేశంలో ఒడంబడిక ద్వారానే రాజకీయ సమాజం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ సార్వభౌమాధికారి ఎలాంటి ప్రజలు చేసుకున్న ఒప్పందానికి ఇక్కడ సార్వభౌమాధికారికి ఎలాంటి భాగస్వామ్యం లేదు. రాజ్యాధికారి అయిన సార్వభౌముడు ఈ అధికారాన్ని శాంతి భద్రతల పరిరక్షణ చేయడం అనేది జరుగుతుంది. ఒడంబడిక ద్వారా ఏర్పడిన సార్వభౌమాధికారి నిరపేక్షమైన, అవిభాజ్యమైన, స్వార్థపరుడైన అసాంఘిక మానవుని పరిరక్షించడం అనేది జరుగుతుంది. అంటే నిరపేక్షమైన సార్వభౌమాధికారాన్ని, విభజించడానికి వీలు కాని అవిభాజ్యమైన అధికారి ఇక్కడ స్వార్థపరుడు అసాంఘిక మానవుని సమాజం నుంచి పరిరక్షణ చేసి భద్రత ఏర్పరచడానికి ఈ సార్వభౌమాధికారం ఉపయోగపడుతుందని హాబ్స్ భావించాడు.
సార్వభౌముడు చట్టబద్ధమైన పరిపాలన అధికారి. ప్రాకృతిక వ్యవస్థలో వ్యక్తికి ఉన్న అధికారాన్ని ప్రజల మధ్య ఏర్పడిన ఒడంబడిక ద్వారా సార్వభౌముడు పొందుతాడు. తత్ఫలితంగా సార్వభౌముడు చట్టాలను రూపొందించి అమలుపరుస్తాడు. సార్వభౌముడు హాబ్స్ భావించినట్లుగా ఎదురులేని ఉన్నతమైన వ్యక్తిగా ఉంటాడు. ఈ అధికారాన్ని పరిమితం చేసి శాసించే మరో అధికారం లేదు. అంటే ఈ అధికారాన్ని శాసించే అధికారం మరొకరికి లేదు. నిరపేక్షమైనది ఇది. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రాజ్యానికి లోబడి ఉండవలసిన అవసరం లేదు. ప్రజలే ఇతనికి లోబడి వ్యవహరించడం అనేది జరగాలి. ప్రజలే ఇక్కడ విధేయులై ఉండడం అనేది జరగాలి. సార్వభౌముడు ఏకైక కార్యనిర్వహణ అధికారి. ఇతడు సలహాదారుగా నియమించుకోవచ్చు. చట్టాలను వ్యాఖ్యానించే అధికారం సార్వభౌముడికి మాత్రమే ఉంటుంది. సహజ న్యాయం కూడా ఇతనిని అధికారాన్ని పరిమితం చేయలేవు. ఇక్కడ సహజ న్యాయం కూడా అధికారాన్ని పరిమితం చేయడానికి వీలు లేదని చెప్పి హాబ్స్ భావించడం అనేది జరిగింది. న్యాయానికి చట్టానికి సార్వభౌముడే మూలాధికారం. కాబట్టి అన్ని న్యాయాలకు, ధర్మాలకు, చట్టాలకు సార్వభౌముడే అతీతుడు. యుద్ధాలను ప్రకటించడం, శాంతి ఒప్పందాలను కుదుర్చుకోవడం సార్వభౌముడు నిర్వహించే కొన్ని ముఖ్యమైన కర్తవ్యాలు. సార్వభౌమ అధికారం సవాలు చేసే అధికారం ఎవరికి లేదు. ఇతన్ని రాచరిక అధికారం విభజించబడదు. ఇతని బాధ్యత ప్రజల రక్షణ కల్పించడమే. ఈ విధంగా నిరపేక్షమైన సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని సాధ్యమైందని భావించటం అనేది జరిగింది. సిద్ధాంత విమర్శ. హాబ్స్ రాజనీతి సిద్ధాంతం, సామాజిక ఒడంబడిక సిద్ధాంతాల్లో నిరపేక్షమైన సార్వభౌమాధికారాన్ని తీవ్రమైన విమర్శలకు గురి కావడం అనేది జరిగింది. దీనికి కారణం ఆనాటి యూరప్ దేశాల్లో పరిస్థితులను, అతని రాజకీయ భావాలకు ఒడంబడిక ప్రాముఖ్యతను ప్రజలు సరిగ్గా అవగాహన చేసుకోలేకపోవడం. అంటే ఆనాటి కాలంలో యూరప్లో ఉన్న పరిస్థితులను సరిగా అర్థం చేసుకోలేకపోవడమే ఇక్కడ జరిగింది. హాబ్స్ నిరపేక్ష సార్వభౌమాధికారాన్ని అగ్రస్థానం ఇవ్వడం అనేది జరిగింది. వాస్తవానికి సత్య దూరంలో ఉన్నాడని అపోహలు పడడం అనేది జరిగింది. అరిస్టాటిల్ సిద్ధాంతాన్ని, సామాజిక జీవన ప్రమాణాలను పూర్తిగా విస్మరించాడు. అరిస్టాటిల్ ఏమిటాడు? మానవుడు సంఘజీవి, మానవుడు సంఘంలో జీవించడం అనేది జరుగుతుంది. ఆ సంఘము మానవుని యొక్క అన్ని అవసరాలను తీర్చడం అనేది జరుగుతుంది. మానవుని అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థనే రాజ్య వ్యవస్థ అని చెప్పడం అనేది జరిగింది. కానీ ఇక్కడ హాబ్స్ ఏం చేసిందంటే అలాంటి సామాజిక జీవన ప్రమాణాలను పూర్తిగా విస్మరించడం అనేది జరిగింది. హాబ్స్ వర్ణించిన ప్రాకృతిక వ్యవస్థలో సహజ జీవనం సమర్థవంతమైన రాజకీయ జీవనానికి ప్రతిబింబించలేదు. ప్రాకృతిక వ్యవస్థలో సహజ హక్కులు ఉంటాయని కూడా గుర్తించలేదు. ప్రాకృతిక వ్యవస్థలో సహజ హక్కులు, జీవించే హక్కు, పని హక్కు ఉంటాయని గుర్తించలేదు. అదేవిధంగా దుష్టులైన మానవులని ఏ కోణం నుంచి నియంత్రించాలనే ఆలోచన మాత్రమే కలిగి ఉండడం అనేది జరిగింది. ఇలాంటి దుశ్చర్యలను, మానవులు ఇలాంటి దుర్మార్గులను, దుష్టులను కాపాడడానికి ఒక బలవంతమైన రాజ్యాధికారమే కావాలని కోరుకోవడం అనేది జరిగింది. హాబ్స్ అభిప్రాయంలో ప్రజలందరూ ఒడంబడిక ద్వారా తమ హక్కులను పోగొట్టుకుంటారు. అంటే ప్రజలకు తమకు తాము ఒడంబడిక ప్రజాసమ్మతి ద్వారా ఒక వ్యవస్థకి ఇవ్వడం అనేది జరిగింది. ఇలా ఒక వ్యవస్థకి ఇవ్వడం ద్వారా అక్కడ సార్వభౌమాధికారి ఒడంబడికలో బద్ధుడు కాదు. కాబట్టి తనకి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి ప్రమాదం ఉన్నదని అభిప్రాయం వ్యక్తం కావడం అనేది జరిగింది.
ఇక్కడ ప్రజల ప్రాథమిక హక్కులను విస్మరించడం అనేది జరిగింది. ప్రాథమిక హక్కులను అనుభవించడంలో రాజ్య వ్యవస్థ సాధ్యపడదని వివరించటం అనేది జరిగింది. హాబ్స్ సార్వభౌమత్వాన్ని, దాని అధికారాన్ని, విశిష్టతను అవగాహన చేసుకోవడం లేదు. ఒడంబడిక ద్వారా ఏర్పడిన రాజకీయ సార్వభౌమాధికారాన్ని నిరపేక్షమైన సార్వభౌమాధికారాన్ని మార్చుకొని ప్రజల హక్కులను, స్వేచ్ఛలను రద్దు చేయడానికి హాబ్స్ ప్రయత్నించడం అనేది జరిగింది. ప్రజాస్వామ్యవాది అయిన జేఎస్ మిల్ నిశ్చితంగా విమర్శించాడు. హాబ్స్ సిద్ధాంత విశిష్టత. హాబ్స్ ఆలోచన సరళి సామాజిక ఒడంబడికపై అనేక విమర్శలు ఉన్నప్పటికీ ఈ సిద్ధాంతంలోని వాస్తవిక రాజకీయాలను కొందరు శాస్త్రజ్ఞులు కొనియాడడం జరిగింది. సామాజిక ఒడంబడిక ద్వారా అప్పటి అరాచక సమాజాన్ని తీర్చిదిద్దే ప్రజల ప్రాణాలను, స్వేచ్ఛా స్వాతంత్రాలను రక్షణ కల్పించడానికి శాసనబద్ధమైన ప్రభుత్వం అవసరమని భావించాడు. ఇతని ఒడంబడిక సిద్ధాంతం అన్ని కాలాలకు వర్తిస్తుందని చెప్పవచ్చు. శాసనబద్ధమైన సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని రాజనీతి శాస్త్రంలో ప్రథమంగా ప్రవేశపెట్టడం థామస్ హాబ్స్కి మాత్రమే దక్కింది. ఈ విధంగా ప్రజాస్వామ్యవాది కానప్పటికీ వ్యక్తిశ్రేయవాదిగా ప్రసిద్ధి చెందాడు థామస్ హాబ్స్. ప్రతి వ్యక్తి తనను తాను రక్షించుకొని తనను రక్షించుకునే హక్కు ఉందని చెప్పడం ఎంతో సహజమైనది. హాబ్స్ తన వాదాన్ని సమర్థించిన తీరు విశిష్టత ఉంది. రాజనీతి తత్వానికి హాబ్స్ చేసిన సేవలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం కావడం అని జరిగింది. లివియథాన్ అనే గ్రంథం ఇంగ్లాండ్లో బహుళ ప్రజాదరణ పొందడం అనేది జరిగింది. ఈ విధంగా అనేకమైన ఏది ఏమైనప్పటికీ కూడా హాబ్స్ చేసిన నిరపేక్ష సార్వభౌమాధికారాన్ని విశిష్ట స్థానం కలిగి ఉండడం అనేది జరిగింది. ఇంతటితో సమాప్తం.